హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దివ్య. రోజు నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ వీడియో షూట్ చేయాలని అనుకుంటా. బట్ మార్నింగ్ లేట్గా లేస్తాను, వీడియో తీయలేకపోతా. ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకని అత్త వాళ్ళు పొయ్యి మీద అయితే వంట చేస్తున్నారు. అత్త వదిన కూరగాయలు కోసే పనికైతే వెళ్తారు, అందుకని పొద్దున్నే వంట చేసేస్తారు. వాకిలి చిమ్మి ముగ్గు వేసేసిన తర్వాత వాటర్ పట్టేసుకుంటాము. ఎందుకంటే ఊర్లో కొత్త స్తంభాలు వేస్తున్నారు, కరెంట్ తీసేస్తారు, అందుకని ముందుగా వాటర్ అయితే పట్టేసుకుంటాము. ఇంట్లో పని అయిపోయిన తర్వాత అత్త వాళ్ళు పనికి వెళ్ళిపోతారు. ఇంకా నేను టిఫిన్ తినేసి పాపకి నీళ్ళు పెట్టేస్తాను. ఈలోపు పాపకి ఇడ్లీ పెడతాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, పాపకి నేను సాలిడ్స్ అనేది స్టార్ట్ చేశాను. దాని గురించి అయితే వీడియో తీయలేదు, కానీ వీడియోలో చెప్తున్నాను. పాపకి ఇడ్లీ పెడుతున్నాను. రేవంత్ కూడా టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు. వాళ్ళ నాన్న వదిలిపెట్టేసి వస్తాడు వాడిని తీసుకెళ్ళి అక్కడ. ఈరోజు ఎందువలన స్కూల్ లేదంట, అందుకని రేవంత్ ఇంటికి వచ్చేసాడు. పాపకి స్నానం చేసి రెడీ చేసేసాను. పాప ఇప్పుడే కూర్చోవడం స్టార్ట్ చేస్తుంది. స్నానం చేపించేసిన తర్వాత కాసేపు ఆడుకొని ఇంకా పాలు తాగేసి నిద్రపోతుంది. పాప నిద్రపోతున్నప్పుడు మావి బట్టలు ఉంటే ఉతికేస్తాను. మేము బట్టలు రోజు ఉతికేస్తాము, ఏ రోజు ఆ రోజు. ఎప్పుడైనా పండగ లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే తప్ప. ఒక్కోసారి ఎక్కడికైనా వెళ్ళాలంటే టైం ఉంటే ఉతికేస్తాను. బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఖాళీ అవుతాయి కదా బకెట్లు, అవి వాటికి కూడా మళ్ళీ వాటర్ అనేది పట్టేస్తాను. పని అయిపోయిన తర్వాత అన్నం తినేసి కాసేపు పడుకుంటాను. నిద్ర అయితే పోన్లేండి, వీళ్ళ ముందు అసలు నిద్రపోలేము. ఆఫ్టర్నూన్ అయింది, అత్త వాళ్ళు వచ్చేసారు పని నుంచి. ఒక్కోసారి పని సాయంత్రం వరకు ఉంటుంది. మొన్న శివరాత్రికి పార్కు వెళ్ళాం కదా, వీడియోలో మీరు చూసుంటారు. రేవంత్కి ముళ్ళులు గుచ్చుకున్నాయి అక్కడ, అవి తీస్తుంది వాళ్ళ అత్త. ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే మీరు ఇంకొక వదిన ఉన్నారు, ఈమె కూడా వరుసకి వదిన అవుతారని చెప్తుండేదాన్ని కదా. ఆ వదిన అయితే మీషోలో షర్ట్స్ బుక్ చేశారు, క్వాలిటీ బాగానే ఉంది. అవి చూస్తున్నారు ఎలా వచ్చాయని. ఇంకా ఈవినింగ్ కోవూరుకి వెళ్తున్నాము, నేను మా అత్త మా పెద్ద వదిన. ఎందుకంటే కొత్త ఇంటికి కరెంట్ మీటర్ అప్లై చేయడానికి వెళ్తున్నాము.
కోవూరులో పని అయిపోయిన తర్వాత మీటర్కి అప్లై చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అంతేనండి వీడియో. నేను వీడియోస్ కంటిన్యూగా పెట్టడం లేదని నన్ను మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.